ఇక మీదట నన్ను ఊరికే పొగిడి మునగ చెట్టు ఎక్కించబాకండి. అన్నా మేము మాటిచ్చామన్నా. ప్రతి సంవత్సరం జాలరపేట జాతరలో ఆఖర్లో నువ్వు ఎంట్రీ ఇచ్చి జాలరపేట కిట్టి గాని నీ డాన్స్ తో పొడి చేస్తావు చూడు, ఆ డాన్స్ ఇంకెవడో చేయలేడు. రేయ్, ప్రతి సంవత్సరం జాతరలో జరిగే డాన్స్ లో నేనే పొడి చేస్తుంటారు కదరా. స్నేక్ బాబు పొడవటం అంటే సామాన్య. నమస్తే అన్న. ఎవరు రైడు? నువ్వే అడిగి తెలుసుకో. ఎవరు బాబు నువ్వు? అది తర్వాత చెప్తాను గాని ఏదో పొడి చేస్తాను అంటున్నావు. ఆ పోటు ఏదో ఒక్కసారి నన్ను పోడు. రేయ్, దోమను పోయే వాళ్ళందరికీ పొడిచి చూపించడానికి నేనేమన్నా పోరం పోకరా మూసుకుపోరా పెచ్చనాయలా. అదేందన్న, నీకోసం ఎలక్షన్ లో నేను ఎన్ని ఓట్లు గుద్దాను, ఎంతమందిని పొడిచాను. నువ్వు నా కోసం ఒక్కసారి పొడవడానికి ఫీల్ అవుతావే. ఏట్రా వీడు ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసానంటున్నాడు? ఏదో మనవాడు ఒక పోటు పొడిచి చూపించేద్దాం, వచ్చే ఎలక్షన్ లో ఉపయోగపడతారు కదా. అవునన్నా. బాబు కొంచెం మొహం తిప్పుకో, నీకోసం ఇప్పుడు పొడుస్తాను, బాగా చూసుకో. అరే ఓ పోటు పొడుచుకో. ఇది పట్టుకోరా. పొడుచుకో. చూసుకో. डोले डोले दिल जरा जरा निनु ओरा ओरा गनि नरवरा जागुमानि चैकल परा जत चेरी नेडु जति जरुपरा जरा जल्दी जल्दी पेंदर कड़ने लाला वडी अंतरंग संबर రేయ్ లరారా, డాన్స్ లో ఎలా ఓడబొడిచారో చూసావుగా, ఇంకెళ్ళిపో. నేను పొడవమన్నది ఏంటి, నువ్వు పొడిచింది ఏంటి? నన్ను పొడు. నిన్ను పొడవాలా? రేయ్, నేను చిన్నగా పొడిస్తే చిరిగిపోద్ది, గట్టిగా పొడిస్తే పగిలిపోద్ది, ఆవేశంగా పొడిస్తే బాక్స్ బద్దలైపోద్ది. రా పోరా. ఏమైనా పర్లేదు, ఒక్కసారి నీ మణికట్టుతో పోడు. మణికట్టుతోనా? అన్నా ఏదో సెంటిమెంట్ తో అడుగుతున్నాడన్నా. పోతే పోయింది, ఒక పోటు పొడిచాయి అంతేనంట. పోరా. ఈ డబ్బా బోర్డులు మనకు సెలవు గాని నేను ఎలక్షన్ లో మార్చి పొడిచినట్టు పోడు. మార్చా ఏమన్నారా? అన్నా వాడికి ఒక పోటు సరిపోయినట్లేదు, పొడిచి చంపే. రారా. చాలా ఇంకెళ్ళిపో. అన్నా అడగగానే ప్రేమతో ఇన్ని పోట్లు పొడిచావు, మనసారా నేను కూడా ఒక్క పోటు పొడుస్తా. నన్ను పొడుస్తావా? ఏట్రా నన్ను పొడుస్తారన్నాడా? దీనికి కూడా ఏదో సెంటిమెంట్ ఉండే ఉంటది. రే గాడిద పొడి చేసుకో. ఆడి బొంద ఏట్రా అలా పరిగెడుతున్నారా? ఎందుకు? ఏంట్రా కత్తి తీసావు? నిన్ను అడిగాను కదా, ఒకే ఒక పోటు పొడుస్తానే. దారిని పోయే దరిద్రం తెచ్చి నెత్తి పెట్టుకున్నానే. ఆగమన్నా, నీ దండం పెడతారు, కావాలంటే పంచి తీసుకో. రక్తం వచ్చిందని చంపేస్తా నిన్ను. సార్ ఎవరు నాయనా? దొంగని. అలాగా? ఏం కావాలి నాన్న నీకు? దొంగకేం కావాలో తెలీదా నీకు? మెళ్ళో ఉన్న నగ నట్ర వాచి ఉంగరం అన్నీ కావాలి. అన్ని మెడలో ఉండవు కదా నాన్న. సెట్ అయ్యరా, కర్రీ చేస్తా. మర్యాదగా అన్ని ఒలిచి నా చేతిలో పెట్టు. వలవాలా? ఎదగదులు పెట్టండి, పక్కన నవ్వుతాడేంటి? ఒకవేళ గిల్ట్ కత్తితో కట్ చేస్తానంటే నవ్వుతాడయ్యా. ఏమీ లేదు, ఒంటరిగా ఆత్మహత్య చేసుకుంటున్నావే, తోడి ఎవరూ లేరే అనుకున్నాను. నువ్వు తోడయ్యావు కదా, దాన్ని తలుచుకుని అవుతున్నా. ఆత్మహత్య చేసుకుంటావా? ఏంటో అనేది. శనివారం శవం ఒంటరిగా వెళ్ళదంటారు. ఏంట్రా మనం ఒంటరిగా వెళ్తున్నావే అని దిగులు పడ్డాను. కానీ ఆ దేవుడు నాకు నిన్ను తోడుగా పంపించారు, చూసావా? తెలుగు మీ కార్లు ఎక్కారు, దయచేసి బ్రేక్ వేయండి సార్, దిగిపోతారు ప్లీజ్. అది నా చేతుల్లో లేదు కదా నాన్న. బ్రేక్ చేతుల్లో ఉండదు సార్, కాళ్ళ దగ్గర ఉంటుంది. కాల్లోనే లేదు కదా బాబు. ఏంటో గోళ? ఒకవేళ మనసు మారుతుందేమోనని భయపడి కారు ఎక్కేటప్పుడే బ్రేకులు పీకేశాను బాబు. బ్రేకులు పీకేసావా? ఏంటాను బ్రేకులు పీకిపోయి ఎక్కడికి వెళ్తున్నావయ్యా? హిల్స్ హిల్స్
హిల్స్ అంటే కొండపైకి అదిగో కనిపిస్తుంది చూడు. అక్కడికి ఎందుకు? కొండపైకి ఎక్కి కారుతో పాటు దూకేస్తేనే కదా ఆనవాళ్ళు లేకుండా పోతాం. అందుకే అయ్యో నాకు హైట్ అంటే భయం అయ్యా బాబు. అయితే ఈ బస్సు గుద్దేనా? నాకు బస్ అంటే అలర్జీ అయ్యా బాబు. నన్ను వదిలేవయ్యా, నేను దండం పెడతాను. నోర్మై, స్టడీ మైండ్ తో ఆత్మహత్య కొడుతుంటే నా మనసు మార్చాలని చూస్తున్నావా? వేళకోళంగా ఉందా? నీకెందుకురా మీసం? ఈ తక్కువ మీసాన్ని ఇప్పుడే పీకేస్తారే బాబు. నువ్వు వదిలే బాబు, నీకు దండ పెడతారే బాబు. నా టైం బ్యాడ్ కాకపోతే దేశంలో లక్షాధికారులు ఉండగా అవన్నీ వదిలేసి నీ కాళ్ళు ఎత్తి సాకుని తెచ్చుకోవాలా? వదిలే బాబు, నీకు కాలు పట్టుకుంటావా? నాకు ఇంకేం పెళ్లి కూడా కాలేదా? ఇద్దరు పిల్లలు మాత్రం ఉన్నారా? వాళ్ళ భవిష్యత్తు ఆ చేతిలో ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదయ్యా. అయ్యో జై బాబు, నీకు దండ పెడతారు ఉదయ బాబు. అయ్యో కావాలంటే నా నగలు నీకు ఇచ్చేస్తారే బాబు. ఉదయ బాబు, నీకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. బాబు అయ్యో తలుపు కూడా రావట్లేదు. ఈ సమయంలో ఏం చేయాలి బాబు? కన్ను కడ లక్కవరే అమ్మకి పొలవే చిక్కిసే వాళ్ళు కన్ను మసలు కొట్టారు. అయ్యా టైం బాగుంది. మొత్తానికి బతికి బయట పడ్డా. కారు ఆగిందేంటి? నీ ఎంకమ్మ డస్క్. ఒక్క క్షణం కనుక నువ్వు అడ్వాన్స్ అయితే నేను దూకాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదే. తొక్కలోది. అయ్యా స్నేక్ బాబు గారు, ఇలా రండన్నా. నువ్వా? నన్ను అన్నా అని పిలిచావా? అవునన్నా, మిమ్మల్నే. ఏరా పిలుస్తున్నాడు, వెళ్దామా? ఈ ఒక్కసారికి నమ్మి వెళ్ళన్నా ఏం చేస్తాడో చూద్దాం. మీరారంట్రా వెనకెళ్తున్నారంటే? బతుకు మీద ఆశుండి రండన్నా, రండి రండన్నా. నమస్తే. నమస్కారం బాబు. నువ్వు ఆ రోజు పొగరగా మాట్లాడితే ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అన్న అని పిలిచావు చూసావా? ఆ ఒక్క మాట నీ ప్రాణాలు కాపాడింది. ఏంటి ప్రాబ్లం? క్షమించండి అన్నా, చెయ్యమంటే. ఏంటి ప్రాబ్లం? అన్నా, ఈ ఏరియాకి మీరు కౌన్సిలర్. ఇక్కడ ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నా ఏరియాలో అన్యాయమా? అవునన్నా. రేయ్, అన్నా, 1 కిలో టమాటాలు 500 అంట. 1 కిలో టమాటాలు 500? ఈ క్యారెట్ ధర కిలో 1000 రూపాయలంట. 1 కిలో 1000 రూపాయల? అవునన్నా. ఎవడాడు? రే ఎవడా? రేయ్ నువ్వా? ఏయ్ ఏయ్ ఎవరా బ్లాక్ డాగ్ సడన్ గా వచ్చి అంత నాశనం చేశాడు? చంపేస్తాను ఒక్కొక్కని. ఏమనుకున్నారా నన్ను? నాశనం చేసేస్తాను ఒక్కొక్కనే. నువ్వేనంటరా? నువ్వేనా? రై అన్నా, నేను కదన్నా. ఎవరాడు? నువ్వు చంపేస్తాను. తమ్ముడు చంపేస్తాను. నాన్న పిలిచాడు. కపాలి కాలి మా ఎవడని ఇస్తారంటారు తమ్ముంటే. ఏమనుకుంటున్నారా శ్రేక్ బాబు అంటే? అన్నా నమస్తే అన్న. ఇక్కడ జరిగినట్టే పూర్ణ మార్కెట్ లో కూడా అన్యాయం జరుగుతోందన్నా. నువ్వు వచ్చి చూపు చూడాలన్నా. ఎక్కడ జరిగితే ఏంటి? అన్యాయం ఎక్కడెక్కడ జరుగుతుంటే అక్కడంతా ఈ స్నేక్ బాబు పడగ విప్పెడతాడు. రండి వెళ్దాం. పదన్నా వెళ్దాం. నైస్ గర్ల్. కోపమంతా పై పైనే, చూపులన్నీ నా పైనే. కోపమంతా పై పైనే, చూపులన్నీ నా పైనే. వరుణి కౌగిట. అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిల్ని కిడ్నాప్ చేయడం మొదలు పెట్టారా? ఓహో, అది కూడా నాలాగా బాగా అందంగా ఉంటే ఉన్న పొలాన్ని ఎత్తుకుని వచ్చాడునా? ఎవడ్రా అందగాడు? బాబు స్నేక్ బాబు. దట్ ఈస్ మీ. నైస్ స్మైల్. అవును, నాలో ఏం చూసి ఉన్న పొలంగా నన్ను ఎత్తుకురమ్మని చెప్పావు? ముత్యాలు రాలే నా నవ్వా? లేదా మొరటుగా ఉండే నా శరీరమా? లేదా నాట్యం చేస్తున్నట్టుండే నా నడక? లేక నవరసాలు పలికించే నా మొహమా? లేక పాకెట్లో ఉన్న నా ధనమా? బాడీలో ఉన్న ధైర్యమా? లేక నేను నిర్వహిస్తున్న కౌన్సిలర్ పదవ్వా? ఏం చూసి నన్ను ఎత్తుకొచ్చావు చెప్పు మై డియర్. రేయ్ నో 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 నో. లవ్ లో నిదానం అవసరం. ఇలా సడన్ గా ఎత్తుకొచ్చి తొందర పెట్టకూడదు. ఏదైనా సరే తాళి కట్టిన తర్వాతే. నువ్వింత పిచ్చిగా లవ్ చేస్తున్నప్పుడు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను డార్లింగ్? కామ్ గా ఉన్నాను కదా అని మరీ రెచ్చిపోకు. అయితే ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకన్నా ప్రాణాలు తీస్తున్నావు? ఎందుకని లవ్ తో టార్చర్ చేస్తున్నావు? సరే సరదాగా మనం ఉప్పాట ఆడుకుందాం రా. ఏంటిది?
నేను ఓకే అన్నానుగా, మరి ఎందుకు నన్ను కొడుతున్నావు? ఏంట్రా వాగుతున్నావు? రే నేను ఎంతో కష్టపడి వాడిని రౌడీని చేద్దామని ప్లాన్ చేస్తే సడన్ గా వచ్చి అంత చెడగొట్టావు కదరా. రే దాన్ని కూడా క్షమించొదిలేయగలను, కానీ ఇంతసేపు నువ్వు నాతో రొమాన్స్ చేసావు చూడు, అది మాత్రం నేను షూట్ చేసేస్తాను రా, షూట్ చేసేస్తాను. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చావు చెత్తకొట్టు, కానీ ఇలా తుపాకీతో షూట్ చేయడం చాలా అన్యాయం. నేను ఊరుకోను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? ఒంటేళ్ళకెళ్ళిపోతా. ఒంటేళ్ళకెళ్ళిపోతా. వెళ్ళి చావు. అలా డీసెంట్ గా పంపించు, అదే ఆడదానికి మర్యాద. అదే మాట్లాడుతా తుపాకీ తెస్తావు, నాలాంటి అమాయకుని చూసి మనుషులతో కొట్టిస్తావా? ఒంటేలు కూడా పోసుకున్నదంట ఇది దొంపదాగా. నమస్కారం బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లండి. అనకాపల్లి బస్ ఎక్కడానికే? లేదు ఇప్పుడే బస్సు నుంచి దిగి వస్తున్నాం. ఏంటి విషయం? ఏం లేదు బాబు, నాతో పాటు చదువుకున్న పాపారావు అడ్రస్ తెలియట్లేదు, ఇది ఎక్కడుందో చూసి చెప్పండి. నాకే అడ్రస్ లేదు, ఇంకా నీ అడ్రస్ ఎక్కడ ఎత్తుకున్నా? అలాగా సరే, మా వాళ్ళకి అత్త జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి ఎతికి కనిపెట్టుకొస్తాను. నేనేమన్నా ఎత్తుకుని మోస్తానా? అలా సైడ్ లో పడుంటారులే. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ ఊళ్ళో దొంగలు ఎక్కువ. నేను వెళ్ళి ఏమా మీ మెళ్ళ నగలు ఎన్ని కాసులు? ఏం లేదు, పెళ్లి చేసుకోపోతున్నాను, నా పెళ్ళానికి ఇలాంటివి కొనిద్దామని. నేను వేసుకుంది 70 కాసులు, నా చెల్లెలు వేసుకుంది 20 కాసులు, మొత్తం 90. అయ్యయ్యో నేనేం చేసేది? వెళ్ళిన ఆయన ఇంకా తిరిగి రాలేదే, ఊరికి కొత్త, ఎక్కడికి వెళ్ళాడో ఏందో తెలియలేదే. ఇదిగో మరి పిల్లల్ని చూసుకొని నేను వెళ్ళి ఎత్తుకొస్తాను. ప్లాన్ చేసేలోగా 70 అవుట్ అయింది. ఏటబ్బా ఇది, అన్నగానే వదిన గాని రాలేదు. అదే కదా. ఏమో సత్యలక్ష్మి, మనం చూసేద్దాం. రండి, వెళ్ళి చూసేద్దాం. చూసుకోనా? అయ్యా కష్టం వెళ్ళి చూస్తుండే, ఇప్పుడే వస్తాను. ఉన్న 20 కూడా అవుట్ అయిందే. అన్న మామూలుగా చూసుకోన్నా, మేము వెళ్ళి చూసొస్తాం. వెళ్ళండి. వీడు కూడా అవుట్ అయితే మిగిలిన తీసి మన అవుట్ అవుతుంది. అమ్మయ్యా, మొత్తం తీసుకుని ఆటోలు ఎక్కించాడు. ఆటో వచ్చేసాడు. ఈ అడ్రస్ ఎవరికి చూపించినా ఎవరు తెలియదని చెప్తున్నారే, ఒకవేళ ఊరు మారిపోవచ్చామా? ఏం బాబు? అయ్యో ఏంటయ్యా? ఎక్కడే మా వాళ్ళందరూ నిన్నే వెతుక్కుంటే నన్ను వెతుక్కుంటున్నా. ఈ ఊళ్ళో నన్ను వాళ్ళు ఎక్కడైనా వెతుకుతారయ్యా, అడ్రస్ ఉంచుకునే నేను కనిపెట్టలేకపోయాను, నన్ను ఎలా కనిపెట్టగలరయ్యా? కంగారు పడకో. ఎప్పుడు వస్తారా రే? నిన్నే కదా చూసుకోమని చెప్పి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారా? చెప్తావా లేదా? రే మా వాళ్ళు కనుక కనిపించలేదంటే నేను మూడు కొట్టేస్తాను. వచ్చారు సత్యలక్ష్మి, వచ్చి ఆదిలక్ష్మి, ఒరే నందరావు, రే నందు ఎక్కడికి వెళ్ళారా? కొట్టుడు మా వాళ్ళంతా ఏరయ్యా? నిన్నే ఎత్తుకుంటే వెళ్ళారమ్మా. ఏంది నన్ను ఎత్తుకుంటూ వెళ్ళారా? అయ్యో పోయారు. ఎస్కేప్ అయిపోవాలి. వాడుగా జరగలేదనుకో, నీ తోలు చూపు మాత్రం తారా తమ్ముడు మనం ఎత్తుకుందాం. ఏంటి అందరూ చెత్త కొడుతున్నారా? రండి బాబు రండి. ఎక్కడికి వెళ్ళిపోయారా? కూర్చోండి, ఇక్కడ కూర్చోండి చెప్తాను. మీకు వచ్చేసారా? మీకోసం ఊరంతా దొంగతనం చేసినప్పుడు కూడా ఎన్ని దెబ్బలు తెలియదురా బాబు. మా ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలని చూసావు కదా. ఆదిలక్ష్మి, నీ అంకమ్మ డస్కు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, వాళ్ళే విడిపోయారు, మళ్ళీ వాళ్ళే కలుసుకున్నారు. మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడారేట్రా బాబు. నా కామెడీ ట్రాక్ లో ఇన్ని ట్రాజడీలు ఏంట్రా అన్నా? భోంచేయండి, మొహమాట పడకుండా భోంచేయండి. అమ్మా, మా అమ్మనే ఓవర్టేక్ చేసావు కదమ్మా, ఓవర్టేక్ చేసావు. కుసిరి వడ్డిస్తున్నావే, దీనికి బదులుగా ఈ చేత్తోనే నీకు సేవ చేసుకుంటానమ్మా. చాలమ్మా, చాలమ్మా. పర్వాలేదు, తృప్తిగా భోంచేయండి. మీరేమైనా సామాన్యులా?
ఈ ఏరియా కౌన్సిలర్ అంటే ఎంత గొప్పవారు మీరు మా ఇంటికి వచ్చి భోంచేయడం అంటే మాకెంతో గర్వంగా ఉంది. ఆ మాట అన్నావు చూడు, అదే 10,000 వాళ్ళను భోంచేయమని. అయ్యయ్యో వద్దమ్మా. ఎందుకండి? అది వాళ్ళందరూ వెజిటేరియన్, నేను మాత్రమే తింటలేమ్మా. తినండి. అదేంటమ్మది, రొయ్యలా? అవునండి. ఏయమ్మా. అమ్మా ఏంట్రా? ఏంటమ్మా రోడ్డున పోయే బిచ్చగాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చి భోజనం పెడుతున్నావు? నోరు మొయ్యరా. రే, ఇది వీడిల్లా? ఒక్క నిమిషం అన్నా. ఏమా ఇది అతనిల్లా? వాడు మా అబ్బాయి. ఆహా, శత్రువింట్లోనే ఆకేసుకున్నానే, నాకేసుకున్నానే. అమ్మా, ఒక మనిషిని బేస్ చేసి మాట్లాడకూడదు, ఫేస్ చూసి మాట్లాడాలి. మీ వాడికి చెప్పు. మీరు తప్పుగా అనుకోకండి, మీరెవరో వాడికి చెప్తాను. ఏంటి? రే, ఆయన పిచ్చకాడు కాదురా, ఈ ఏరియా కౌన్సిలర్. ఆయన పేరు స్నేక్ బాబు. ఏం బాబు? స్నేక్ బాబు. వెళ్దామా? వెళ్దామన్నా. హలో గడపారా. ఏ మిస్టర్, మై నేమ్ ఇస్ స్నేక్ బాబు. నా కళ్ళకి ఎలా కనిపిస్తే అలాగే కదా పిలవాలి. హౌ ఆర్ యు డూయింగ్? నైస్ టు మీట్ యు. అన్నా ఫార్మాలిటీ కోసం చెయ్యవన్నా. ఏదవా అది నా చేయరా? అరే పర్వాలేదు, ఇవ్వండి సార్. వెల్కమ్ టు మై హౌస్. ఏందిన్నా పటపట పటపట సౌండ్ వచ్చింది? అదే పళ్ళు కొరికానులే. పళ్ళు కొరికావా? ఏదో ఇరిగినట్టు అనిపించిందే. కొరికింది నా పళ్ళు, విరిగింది వాడి వేళ్ళు. నీ ఇంట్లో తిన్నందుకు వేళ్ళు మొత్తం విరిచేసావు కదరా. రే, పాముకు పాలు పోసినా సరే, పాయసం పెట్టినా సరే, తోక తొక్కితే పగ పడుతుంది. నీకు నాకు పగ పగే, అది తీర్చుకుని తీరుతాను. అమ్మా గడపార తీసురా. ఇప్పుడు అదెందుకు? ఇదిగో తెస్తున్నాను రా. పదండ్రా పోదాం. అప్పు తీసుకుంటే తిరిగి ఎందుకని ఊరగా కొడతావు? నేను ఊరకు అడిగానే తీసుకుని అప్పే కదా అడిగింది నేను. నీ దగ్గర అప్పు తీసుకోవడం నేను నీ చుట్టూ ఎన్నిసార్లు అప్పు ఇచ్చే డబ్బు వాగుతాడు. ఈ దెబ్బతో నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఈ ఊరిని పారిపోవాలి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము ఇవ్వం పొమ్మంటే వాళ్ళు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే నువ్వు చట్ట ప్రకారమే వెళ్ళాలి. అంతేగాని పబ్లిక్ లో పెద్ద మనిషి ఇమేజ్ డ్యామేజ్ మన వాళ్ళ పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళ లక్షాత్మక పనులు ఉంటాయి. ఏమున్నా సరే మన ఇద్దరు సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ట్రాఫిక్ జామ్ చేయకండి, వెళ్ళండి సార్. వెళ్ళండి సార్, మీరు తెలుసుకుని ప్లీజ్ వెళ్ళండి, చెప్పండి, వెళ్ళండి. వెళ్ళిపోయా? అమ్మయ్యా అమ్మయ్యా. ఒక తొక్కలో పరుచు కొట్టడానికి ఎన్ని డ్రామాలు ఆడాల్సి వస్తుంది, ప్రాణం పోసి నటించాల్సి వస్తుంది. డబ్బులు తింది నేను, బాధపడేది నువ్వా? ఆ పరిస్థితి ఏమండి అన్నా? ఈ పర్సు వెయిట్ చూస్తుంటే వారం రోజులు దిగులే కనిపిస్తుందన్నా. తీసుకున్నా, మీ చేతులతో తీసి తమ్ముడికి తోచింది ఇవ్వండి అన్నా. ఇచ్చింది తీసుకుని మూసుకో. వదిలేండి, వదిలేండి, వదిలేండి. నేనేనో దాన్ని పట్టుకున్నారా, అదేనన్నా పట్టుకున్నారా? కాపాడరా అన్నా, చెప్పేది వినండి అన్నా, వదిలేండి అన్నా, వదిలేండి. కరుస్తుంది కరుస్తుంది కరుస్తుంది. ఓరి నీ ఎంకమ్మ డస్క్. యారా ఎవడన్నా డబ్బులు పెట్టుకునే పరిస్థితి తేలు పెట్టుకుని తిరుగుతాడా? సారీ. ఏంటి సారీ? కొంచెం మిస్ అయింది. ఏంటి మిస్ అయింది? ఇప్పుడు నా పర్సులో పాము ఉంటుంది, ఈ రోజు తేలు. ఎంతసేపు వెయిట్ చేయాలయా? ఏమండి ఇక్కడ కౌన్సిలర్ ఎవరు? రే, అడుగుతున్నాడు, చెప్పొచ్చు కదరా. అయ్యో సార్ మీరా? సార్ నమస్కారం సార్, నా పేరు ఆర్య, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. కాదండి. చెప్పిందండి. నన్ను చూస్తే కౌన్సిలర్ లేనా? ఆ? ఆశ ఉండొచ్చు కానీ ఫేస్ వాల్యూ ఉండాలి కదా. ఏంట్రా అంటున్నాడు? ఆశ ఉండొచ్చు కానీ ఫేస్ వాల్యూ. నువ్వు కూడా ఆడికి కాకపడుతున్నావు. నువ్వు నేను ఎవరో ఏంటి ఆడికి చెప్పరా? ఓయ్, ఇతనే కౌన్సిలర్ స్నేక్ బాబు, థర్డ్ క్లాస్ ఫెయిల్. అయ్యయ్యో, కేవలం థర్డ్ స్టాండర్డా? నేను కౌన్సిలర్ తెలిసింది కదా, ఏం కావాలి ఇప్పుడు?
సార్ 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 సారీ సార్, తప్పుగా మాట్లాడాను. అది సైడ్ నుంచి చూసరికి డ్రామా ఆర్టిస్ట్ లాగా కనిపించారు, అందుకని. సార్ కౌన్సిలర్ సార్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నాకు ఈ ఊళ్ళో మెడికల్ కాలేజీలో చేరడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. బయట ఊరోడికి సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు. నీదే ఊరో ఆ ఊరు కౌన్సిలర్ అడుకోపో. సార్ 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 ప్లీజ్ సార్, నా కాలేజీలో అడ్మిషన్ దొరకదు సార్. ఇవ్వనయ్యా బయట ఊరోడికి. సార్ మీరు ఏం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్, ప్లీజ్ సార్. ఏమీ చేయకలేదు, నువ్వు బయటికి వెళ్ళు. నేను అది ఇస్తాను సార్. ఏయ్, మీరు ముగ్గురు పోయి అన్నకి మంచిది దాంట్లో పండి పండి. ఏంటి బాబు, ఇది ముందే చెప్పొచ్చు కదా. ఓకేనా? ఏం సార్ 5,000 పట్టుకున్నారు? అర్థం అవదా? లేదే. 5,000 పట్టుకుంటే 5,000 ఇమ్మని అర్థం. 5,000? 5,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పండి. అయ్యో, ఆ లెక్కలు ఎక్కలు అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? 5,000 అన్నది వినపడుతుంది కదా, అది చాలదా? సరే 5,000 ఇవ్వడం నా వల్ల కుదరదు. కావాలంటే 5 రూపాయలు ఇస్తాను. ఒక గుడ్డు గ్లాసుడు పాలు తాగేసి సంతోషంగా ఉండు. ఒక స్నేక్ కి అది సరిపోతుంది. దాని పక్కన బాబు అని పేరు ఉంది కదా, అది కనపట్లేదా? అబే ఇంటి పేరుకి అమౌంట్ ఇవ్వడం కుదరదు. అయ్యో, స్నేక్ అనేది ఇంటి పేరు అయ్యా, బాబే అసలు పేరు. ఈ కథలన్నీ నాకు అనవసరం అయ్యా. 5 రూపాయలు కావాలా వద్దా? బయట రోడ్కి సర్టిఫికేట్ కుదరదా? అయ్యూ సే గెట్ అవుట్. అంతేనా? అవును. నీదే ఊరు? మాది బందరం. నువ్వు మాత్రం మదర్ నుంచి వచ్చి గోల్మాల్ చేసి కౌన్సిలర్ అవ్వచ్చు. నేను మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చి సర్టిఫికేట్ తీసుకోకూడదా? ఓహో, సర్టిఫికేట్ సెంటిమెంట్ తో 2 ఊళ్ళ మధ్యలో గొడవ పెడదామని చూస్తున్నావు నువ్వు. అలాగే అనుకో. చూడు, నేను రాజకీయ నాయకుడిని, క్రిమినల్ బ్రెయిన్. నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివాను. దమ్ముంటే తేల్చుకో. ఎలా వచ్చా అలా నడు నడు. అలాగా? అవును. అయితే నువ్వు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు టెస్ట్ చేసి వస్తాను. బందర్రా మాది, బందర్ మాది, బందర్ మాది, బందర్. నేను ఎందుకే అనవసరంగా వెళ్ళి కోతిని పట్టరావడం? ఎదురుగా బందర్వి నువ్వు ఉన్నావు. రాజకీయ నాయకుడువా నువ్వు? చెప్తానుండు. హలో భూపతి గారు, ఏంటి గవర్నమెంట్ ఇచ్చే ఉచిత చీరలు ధోవతులన్నింటినీ ప్రజలకి పంచిపెట్టకుండా స్నేక్ బాబు తన గొడవలో దించమన్నాడా? ఏంటేంటి మినిస్టర్ ఇచ్చిన 15 లక్షల నిధిని తన బ్యాంక్ అకౌంట్ లో వేయమని చెప్పాడా? అయ్యయ్యో, సీఎం ఇచ్చిన 200 ఉచిత టీవీల్ని తన బంధువులకి స్నేహితులకి ఇమ్మని చెప్పాడా? నేనెప్పుడన్నా? అంటే మరి తనకు ఓట్లు వేసిన ప్రజలకి మొత్తం మీద నామమేనా? అయ్యయ్యో, జనం మొత్తాన్ని నా మీద వదిలేశాడే. అయ్యో, అరే, ఆడు చెప్పింది నమ్మి నన్ను కొడతారంట్రా. తెల్లగా అందంగా ఉన్నవాడు అబద్ధం చెప్పడ్రా. ఏంట్రా కొత్తగా నీతులు చెప్తున్నావు? అబద్ధం చెప్పడానికి నలుపేంటి తెలుపేంట్రా? అయ్యో, కొత్తగా చంపుతున్నారే. ఏంటి గురు, నువ్వు రాజకీయవాదివి, క్రిమినల్ వా? నేనేంటి? రాయ్, నాకు రాజకీయాల్లో చాలా మంది శత్రువులు ఉన్నారు. మొదటి శత్రువు నువ్వే. ఈ స్నేక్ బాబు కోరల్లో ఉన్న విషయం అంతా నీ మీదే కక్కుతాడు. ఇది మా అత్తగారి నాగం మీద ఒట్టు. ఓయ్, నీకు సరిగ్గా ఒట్టు పెట్టడం కూడా రాదు. అత్తగారి మీద పెడుతున్నాడు. తప్పు చెప్పానా? అమ్మకు బదులు మా అత్తగారి పేరు చెప్పానా? భగవంతుడా, దొంగతనాలు మానేసి కస్టమర్ సంపాదించాలని ఈ టీ కొట్టు పెట్టుకున్నాను. వ్యాపారం బాగా జరిగేలా చూడు స్వామి. రే, తీసుకెళ్ళి దేవుడు వదిలిపెట్టరా. ఏంటన్నా మీరు వంశపారంపర్యంగా వచ్చి పిక్ పాయింట్ ఉద్యోగం వదిలేసి కష్టపడి పైకి వస్తానని చెప్పి టీ కొట్టు పెట్టుకున్నారు. అసలు టీ కొట్టు గురించి ఏం తెలుసు మీకు? ఉరుగరా, ఆ వృత్తిలో ఎన్ని ఏళ్ళకి కణాలు వేయాలి, ఎన్ని గోడలు నేను ఎక్కి దూకాలి. అలా తప్పించుకున్నా వెంటబడి పట్టుకుని బెండ్ తీసి బ్యాండ్ వాయిస్తున్నారు. పబ్లిక్ మునపట్ల అమాయకులు కారు. అందుకని మనకు ఆ వృత్తి వద్దురా. ఈ వృత్తి మనకి తెలిసినా తెలియపోయినా తప్పుగా చేసినా సరే అలవాటు చేసుకుని ఇందులోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాం. ఏంట్రా ఇది ఇప్పుడే కొత్తగా కొట్టు పెట్టాను? శవశకరం ఏంట్రా? శుభశకరం అన్నా? ఏంట్రా ఇది ఇప్పుడే దించేసాదా? ఏంటయ్యా మీ గోళ? 4 టీవీ బాబు. ఏమయ్యా బుద్ధుందా? కార్ పార్క్ చేసి శవాన్ని పార్క్ చేసి ఊపుకుంటూ టీ ఆర్డర్ చేస్తారా? కాళ్ళ ముందలే ఉండాలి. కుక్కేదైనా కొరికేసిందంటే చూడలేము. ఓరి అడ్డగాడిదా. సరే, ఈ శవాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అదంతా నీకెందుకు కానీ టీ అయ్యి బాబు. ఈ గ్లాసులన్నింటినీ ఫినాయిల్ పోసుకొడు. డబ్బులు ఇరా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? డబ్బులు లేవా? నువ్వు ఎవరా? నా దగ్గర పైసా కూడా లేదు. ఎలా నీ దగ్గర? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర డబ్బులు లేవా? మా దగ్గర బాబు, శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చాక డబ్బులు ఇస్తాం. పాతేస్తాను అందరినీ. ఏమనుకుంటారా నా గురించి? ఈ ఆలోచన ముందే ఉండక నీకు? అరే డబ్బులు అక్కడికి డబ్బులు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి. మీ ఎంకమల డస్కో చెప్పానా? నన్ను కొడతానంటనా? సరే వెళ్ళరా, నీకు ఐడియా చెప్తాను. అది నిజమేరా బాబు. నువ్వు చెప్పినట్టే చేస్తాం. మేము డబ్బులు ఇచ్చాకే శవాన్ని అది తీసుకెళ్ళి. పద్ధతి. బాబు బాబు బాబు, ఏంటి వాళ్ళేంటి ఈ శవాన్ని ఎక్కడ వదిలేసిపోతున్నారు? ఏ ఇది అనాశవం. డబ్బులు అడుగుతున్నాడా? డబ్బులు అడగడం ఆయన సంగతి మీకు తెలియదు. రండి అన్నా, రెడీ. రావాయిటు ఎవరితో గేమ్స్ ఆడుతున్నావు? ఇది అనాథ ఉంటగా. అవును,
అనాథ శవాన్ని నాకంట కడతావా? తీసుకెళ్ళా ముందు. ఏమిటయ్యా నువ్వే కదా డబ్బిచ్చి శవాన్ని తీసుకెళ్ళమన్నావు. ఓ మ్యాటర్ అదే, డబ్బు కానీ తీసుకెళ్ళి. ఆ కథలన్నీ నా దగ్గర కాదు, నాకు మాట ముఖ్యం. నేను డబ్బిచ్చే శవాన్ని తీసుకెళ్తాను. డబ్బు వద్దంటున్నాను కదా, తీసుకెళ్ళవయ్యా. అదేంటయ్యా, నేను ఇస్తానంటే వద్దంటావు. నేను డబ్బిచ్చే తీసుకెళ్తాను. సరే, డబ్బు ఎప్పుడు ఇస్తావు? శవాన్ని అయితే ఎప్పుడు ఇస్తాను? శవాన్ని ఎప్పుడు ఇస్తావు? డబ్బిచ్చాక ఎత్తుతాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావా? డబ్బే వద్దని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళవయ్యా. తీసుకెళ్ళవయ్యా, నీ కాలు పట్టుకుంటా, తీసుకెళ్ళవయ్యా. నా మాట వినవయ్యా, వ్యాపారం చేసుకోలేదయ్యా. అయితే ఓ పని ఏంటి, 5,000 ఇవ్వు. 5,000 ఇవ్వాలా? దేనికయ్యా? 10 రోజులుగా ఎత్తుకొని తిరుగుతున్నావు, ఏ ఊళ్ళోనూ ఎక్కడా పాతి పెట్టనివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్తే 10 రోజులు అవుతుందో, నెల అవుతుందో, సంవత్సరం అవుతుందో తెలియదు. అంతవరకు కంపు తట్టుకోగలమటయా? రోజుకో ఫుల్ కొడితే గానీ ఈ శవాన్ని మేము మోయలేం. దానికి నేనే దొరికానా? ఎక్కువ మాట్లాడితే 10,000 అడుగుతాను. నా దగ్గర 10 పైసలు కూడా లేదయ్యా, అప్పు చేసి కొట్టి పెట్టానయ్యా. అది ఇవ్వాలే, కొత్త కొట్టయ్యా. అయితే ఓ పని చెయ్యి, ఆ పత్రాలు బయట తీరా. ఇదిగో నా పత్రాలు. ఇక్కడ సంతకం పెట్టావు. సంతకం దేనికి? ఇవన్నీ అడగకూడదు, సంతకం పెట్టమంటే పెట్టాలి. వంగరా ఇక తీసుకెళ్ళండి. ఎత్తడా శవాన్ని? ఇంకా వెయిటింగ్ అండి, బయలుదేరు. వంగ పండే కదా నీ పేరు? అవును. విను, రామారావు కొడుకు వంగపండు దొంగరాముడు సోదరులకు రాసేవాడు మేమనగా నేను మీ దగ్గర తీసుకున్న 25,000 అప్పుకు బదులుగా మెయిన్ రోడ్ లో ఉన్న నా కొట్టుని నేను మీ పేరున రాసిస్తున్నాను. ఇక మీదట ఈ కొట్టుకి నాకు ఏ సంబంధం లేదు. ఇది నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్న వీలునామా పత్రం. ఏంటో ఆటోగ్రాఫర్ ఇచ్చాను నేను. మేము ఫిలప్ చేసుకున్నాం కదా. ఎరా, అందరు ఆస్తులు ఇలాగే కొట్టేశాం కదా, చెప్పండి రా. ఇవన్నీ నాలుగు వద్దు, నేను అసలు మంచోడు కాను. నువ్వు కొట్టు చూసుకో, నువ్వు శవం ఎత్తరా. నువ్వు ఎంకమ్మ డస్క్ చెప్తాను. ఏంట్రా ఇది వెరైటీ దొంగతనంగా ఉంది? నేను దొంగతనం చేసినప్పుడు కూడా ఇన్ని రకాల ట్రిక్లు వాడలేదు కదరా. ఒక మనిషి మారాలనుకోవడం తప్ప. వంగపండు, నువ్వు ఇలా ఉంటే లాభం లేదు. ఈ దేశంలో ఏ రోజు మార్పు వస్తుందో ఆ రోజు నువ్వు మారరా. మళ్ళీ మన సూపర్ రీఎంట్రీ ఈ ఎంకమ్మ డస్క్. సోదరి మండలారా, మీ అనారోగ్యానికి కారణమవుతూ మిమ్మల్ని బాధిస్తున్న ఈ దోమలు అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు కుట్టినట్టుగా కుట్టి మరీ చంపేస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ వాళ్ళు నాకు అన్ని అధికారాలు ఇచ్చినట్టయితే ఒక బ్రహ్మాండమైన దోమతెరను కొని మన వార్డు మొత్తానికి కప్పేసి ఉండేవాణ్ణి. అయినా నాకున్న పరిధిలో ప్రజాసేవ చేయడమే నా జీవిత లక్ష్యం కాబట్టి అవిశ్రాంతంగా దీని గురించే రాత్రి పగలు ఆలోచించాను. అలా ఆలోచించడం అనేది నాలాంటి మేధావులకే సాధ్యం. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీని గురించి ఆచరణే కాదు, ఆలోచన కూడా చేసేవారు కాదు. అందుకే వాళ్ళు దోమలను నివారించలేకపోయారు. అందువలన బాధ్యత గల ఈ వార్డు కౌన్సిలర్గా నా వార్డు ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం నా సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ దోమల మందును నేను కొట్టిస్తున్నాను. ఈ కొట్టించిన ఫలితాన్ని మీరందరూ కళ్ళారా చూసి ఆనందించండి. ఏంటి అందరూ అలా పడిపోయారు? అన్నా పడిపోయారన్నా, వెనకాల జనం మొత్తం పడిపోయారన్నా. అయ్యయ్యో, ఏంట్రా ఢమాల్ డిమేలు పడిపోతున్నారు? రేయ్, ఏంట్రా దోమల మందిగా కొట్టమన్నాను, ఇంకేం కొడుతున్నారు? అన్న, మామూలు దోమల మందు కొడితే ఇప్పుడున్న దోమలు చావు. అందుకని 10 లీటర్ల పురుగుల మందు కొని దోమల మందులో కలిపి కొట్టేశాను. 10 లీటర్ల పురుగుల మందు కలిపి కొట్టించేస్తున్నావా? అయ్యయ్యో, ఇక్కడ కొడుతున్న దోమల మందుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కదరా. రే, మిమ్మల్ని నమ్ముకుని నేను కౌన్సిలర్ అయ్యాను కదరా. అయ్యయ్యో, పోలీసులు! ఎరా, దోమల మందులో పురుగుల మందు కలిపి జనాన్ని చంపాలని చూస్తున్నావా? అయ్యయ్యో, నాకే తెలియదండి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. అయ్యయ్యో, ఏంట్రా పోలీసులు అందరూ ఎలా పడిపోతున్నారు? ఆహా, ఇది ఒకందుకు మంచిదే. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? ఈ విషయం నన్నేమీ చేయలేదు. రే, తెలిసిపోయిందిరా. ఏ విషయమైనా సరే ఈ స్నేక్ బాబుని ఏమీ చేయలేదు. స్నేక్ బాబు వర్దిల్లాలి, స్నేక్ బాబు వర్దిల్లాలి. ఏంట్రా సరుకు తెమ్మంటే సరుకు తీసుకొచ్చావు? కిక్కే కట్టలేదు అన్నా, ఇది మెలంగా ఎక్కిద్దాను, ఎందుకంటే ఇది మిలిటరీ సరుకు. అన్నా. మిలిటరీ పోలీసులు వస్తున్నారన్నా. పోలీసులు మన ఫ్రెండ్స్ రా, ఎందుకు భయం? రండి రెడ్డి గారు, ఏం సంగతి? ఏమిటిది? కనపడ్డల్లా ఎగతాళా? అయ్యా, దీన్ని మిలిటరీ బ్రాండీ అంటారు సార్. అందరం కూర్చుని తాగుతున్నాం సార్. పబ్లిక్ గా కూర్చొని ఇలా తాగొచ్చా? అయ్యా హెడ్ గారు, పక్కింట్లో ఒకరు చచ్చారు తెలుసా? చస్తే ఇలా కూర్చుని మందు కొడతారా? మందు కొట్టగా మటన్ బిర్యానీ తినమంటారా? అయ్యా హెడ్ గారు, చచ్చిన ఇక్కడి నుంచి తీసుకెళ్లి పాతి పెట్టాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి.
ఒళ్ళు తెలియకుండా మందు కొడితేనే చక్కగా ఆడుతూ పాడుతూ తీసుకెళ్లి పాతి పట్టగలం. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఇదే తరతరాలుగా శవాన్ని తీసుకెళ్లే కల్చర్, దాని ఎంకమ్మ డస్ట్. అర్థమైందా? అవును, మీరు 2 పెగ్గులు పీకెళ్ళండి. పోయిరా రెడ్డి గారికి. నాన్నా ఎవరు నాన్నది? తమరి గారి ఫాదర్ మీరా? అది ఏమీ లేదండయ్యా, ఇక్కడ ఒకడు చచ్చిపోయాడు, శవాన్ని తీసుకెళ్ళాలి, అందరూ ఫుల్ గా మందు కొట్టడం ఒక డబ్బులు ఇచ్చాడు, మేమందరం తాగుతున్నాం. ఈలోగా నాన్నగారు వచ్చి లెక్చర్ ఇచ్చారు. లెక్చర్ ఇవ్వడం ఆయన డ్యూటీ కదా, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నప్పుడు మేము వెళ్ళిపోతాం సార్. ఫాదర్ కి సనికి 1.25 లక్షలు ఉంటాయి. బ్రాందీలో విస్కీలో మధ్యలో మేమెందుకు? మేము సైడ్కి వెళ్ళి చెట్టుకుందో పుట్టుకుందో కూర్చుని మా పని మేము చేసుకుంటాం. వస్తాం సార్, వెళ్ళిపోతున్నాం సార్, వదిలేసి వెళ్ళిపోతున్నాం సార్. వస్తాం సార్. చెత్తరా ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా చెత్త తీసుకొచ్చి మొహానే చెల్తారా? చెత్త కుండీలో వేయకపోతే ఎక్కడేస్తారా? బెచ్చం ఎత్తుకునే నాయాల. ఎవడరా బెచ్చగానంటున్నావు? ఎవరిని బెచ్చగానంటున్నావు? నాలాంటి వాళ్ళందరూ ప్లాన్ చేసి పడుకుంటారా? తమిళనాడులో వచ్చినట్టు ఒకే ఒక సునామీ వచ్చిందనుకో, సచ్చిన వాళ్ళందరూ పైకి పోతే బతుకున్న వాళ్ళందరూ నా దగ్గరికే కదరా. ఆ రోజు నేనే రా కోడీశ్వరుని. బెచ్చగాడంటే ఎలా కోలమా? నాలాంటి వాళ్ళే కదరా సేఫ్టీ. ఏదవన్నా ఎలా చూడు, ఒక పాచిపోయిన ఇడ్లీ వేయడానికి కూడా గతి లేదు. ఒట్టి చెత్త పాడేసి మాట్లాడుతున్నాడు పీసినారు నా ఎలా. ఇడ్లీ అబ్బా, ఎవరో ఇడ్లీ వేసింది. ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే నువ్వు ఒక్కడ వేరే ఎస్కేప్ అయిపోతావు. భగవంతుడా, అయ్యయ్యో, ఏంట్రా ఇది? నాక్కునేవాడి దగ్గర గిక్కునేవాళ్ళు ఉన్నారా? ఎవర్రా మీరు? మేమంతా నీ తమ్ముళ్ళు అన్నా. తమ్ముళ్ళా? నాకు తమ్ముళ్ళేంట్రా? మేము ఆస్తులన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలేవన్నా. సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాసేస్తున్నారా? అవునరే, ఇంతకు ముందంతా ఎక్కడ ఉండేవారా మీరు? పక్క ఏరియాలో బిచ్చం ఎత్తుకునే వాళ్ళం అన్నా. అక్కడ ఉన్న వాళ్ళు మాకంటే పెద్ద బికారి ఏదోలన్నా. చెత్త కుండీలో ఏది పారేసే వాళ్ళు కాదు. నీ పేరేంటన్నా? పేరు తెలుసుకోవాలా? స్నేక్. ఏంట్రా జర్కు? ఏం లేదన్నా, నీ పేరుకు ముందు పావుని ఇంటి పేరుగా పెట్టుకున్నావుగా, అందుకని. అదెందుకు అడుగుతావులే? 4 రోజుల ముందు తొట్లో స్నాక్ పడిందని చేయి పెట్టాను, ఒక స్నేక్ కాటేసిందిరా. సరే, కట్ల పాము కాటేస్తే కలిసి వస్తున్నారు పెద్దోళ్ళు అంటారు కదా, అందుకని పాము పేరే ఇంటి పేరుగా పెట్టేసుకున్నారా. బెచ్చగాడినైనా పేరుకు భయపడతారు కదా. అవునవును, ఊళ్ళో సేఫ్టీ ఎలాగూ లేదు, పేరులో అయినా సేఫ్టీ ఉంటుంది, సేఫ్టీగా పెట్టేసుకున్నారు. ఏంట్రా సౌండ్? ఎందుకు ఆయన పట్టు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుక? జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మా అభ్యర్థికి పోటీగా నామినేషన్ వేశాడు. వెనక్కి తీసుకోమంటే తీసుకొని అంటున్నాడు. అందుకు ఓపెనింగ్ వర్కౌట్ అయింది. అందిన అవకాశాన్ని అందుకు పోవటమే. అందుకని ఏరియా కానీ ఏరియాకి వచ్చి కొడతావు నువ్వు. మర్యాదగా అందరూ వెళ్ళిపోండి, లేదా ఏం చేస్తారో నాకే తెలీదు. అయితే వాపస్ తీసుకోమను. వాపస్ తీసుకోపోతే మా అభ్యర్థికి పోటీగా నిలబడ్డ వీటి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మా పగ తీర్చుకుంటావరా? ఓహో, పగ తీర్చుకోవాలా? అయితే ఒక పని చెయ్యి, అతని మీద తీర్చుకోవాల్సిన పగేదో నా మీదే తీర్చేసుకో. నీ కోపం అంతా నా మీద చూపించి కొట్టి కొట్టి చంపే. ఏంట్రా? వద్దన్నా, కొట్టి చంపేస్తారేమో. ఇన్నాళ్ళుగా తిన్న తన్నులు మొత్తం అనామత్తుగా పోయినరా. ఈ రోజు తినబోయే తన్నులే రాజకీయంగా మరి మనకి పదవి తెచ్చి పెడతారా. మీరు డెవలప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సరే, ఏంట్రా చూస్తున్నావు? స్టార్ట్ చేయి. అయితే వాడు వాపస్ తీసుకునే వరకు నీకు కుమ్ముడే వాపస్ కుమ్ముడు. తీసుకున్నారుగా? అమ్మో! ఏయ్ బాబోయ్! సచ్చిరాలా తగులుతారా? ఓ తన్నబాక! ఓ గాడిది! ఒరేయ్! ఒరే పంది! తప్పకరా! అయ్యో అయ్యో, వాపస్ తీసుకుంటావా లేదా? నేను వాపస్ తీసుకో. నేను వాపస్ తీసుకో. వాపస్ తీసుకుంటావు కదా? తీసుకుంటావు కదా? రేయ్, రండ్రా వెళ్దాం. ఇలా చూడండి, మా అభ్యర్థి కృష్ణమూర్తికి పోటీగా ఎవడైనా నామినేషన్ వేశాడో వాళ్ళకు కూడా ఇదే గతి. రండ్రా, రేయ్ రండి. దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్ అయ్యా. నాకెందుకయ్యా థ్యాంక్స్ చెప్తావు? నాకెందుకు థ్యాంక్స్ చెప్తావు? మీరు పాడేసిన బెచ్చం తిని పెరిగిన శరీరం అయ్యా ఇది. ఈ శరీరంలో పారే రక్తం మొత్తం మీరిచ్చిన రసము పులుసేనయ్యా. ఈ శరీరంలో నరము కూడా మీరిచ్చిన నూడిల్సేనయ్యా. అందుకని దయచేసి నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చెయ్యొద్దయ్యా, దూరం చెయ్యొద్దు. ఇలా మన కోసం దెబ్బలు తినే మంచి మనిషి దొరకటం చాలా కష్టం. అందుకే మన వార్డు కౌన్సిలర్ గా ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి అన్నా ఏం జరుగుతుందిడా?
అసలు ఏం జరుగుతుంది? ఇది నీలా వాడిలా? వాడు మాత్రం వాడికి కావాల్సిన వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టాడు, నేను మాత్రం బయట అరుగు మీద కూర్చోబెట్టాడు. నువ్వేమో నిమ్మకి నేను ఎత్తుంటూ కూర్చో. ఎందుకో? అదేరా నాకు అర్థం కావట్లేదు. కొన్నాళ్ళ పాటు వాడు లవర్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతారు అన్నాడు. మన వల్ల వాళ్ళ లవ్ చెడిపోకూడదని సరే ఓకే అనేశాను. తర్వాత లవర్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఉంచాడు. అప్పుడు కూడా వాళ్ళ లవ్ చెడిపోకూడదని ఓకే అనేశాను. ఇప్పుడు వాడి ఫ్యామిలీని తీసుకురావడమే కాకుండా వెనక లారీలో జనం వస్తారంటున్నారు. ఆ సీన్ అలా కంటిన్యూ అయితే నాకు ఈ సీట్ కూడా దొరకదు. ఓ పక్క వాడిని పోలీసులు వెతుకుతున్నారు, మరో పక్క రౌడీలు తరుపుతున్నారు. ఈ టైంలో వాడు ఇక్కడ ఉంటే ఏంటి అర్థం? అదే అన్న నేను అనేది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? పోలీసులకు పట్టిద్దాం. సరేలే, మన ఉత్తమమా? వారితో పాటు మనల్ని కూడా బొక్కలో దోస్తే? అయితే రౌడీలకు పట్టిద్దాం. వాడిని పట్టించుంటే మమ్మల్ని పట్టించరా అని వాడు మన పీక్ వస్తే? అయితే వీడిని 4 తన్ని బయటికి తరివేద్దాం. వాడు ఒకేసారి 20 మంది ఎరగదీశాడు రా. ఆఫ్టర్ ఆల్ మన అంతా మన చేతులు నరికి చట్నీ చేసి నంచుకుంటాడు రా. ఇప్పుడు ఎందుకు ఏం చేద్దామంటావు? ఇంకేం చేస్తాం? తేలి కుట్టిన దొంగలు అన్ని మూసుకుని కూర్చోవడమే. ఇంత ముందులాగా ఆల్రెడీ ఒకసారి కుట్టిందిగా. శివ వస్తున్నాడు. ఒక్క నిమిషం. ఏంటి? చూడు బాబు, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఆ రోజు మొదటిసారి నేను చూడగానే ఏదో తేలికి పర్సు కొట్టేశాను. దానికి ఆ రోజే పర్సు తేలిపెట్టి నాకు గాలి తీసేసావు. అది చాలా. ఈ రోజు 50 మందిని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావు. నా ఇల్లు ఏం కావాలి, నా బాత్రూమ్ ఏం కావాలి? ఎన్ని లక్షలు పెట్టి నేను ఫినాయిల్ కొనాలి? హైదరాబాద్ లో 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా ఇంటికి వచ్చేది న్యాయం? అదే నేను అడుగుతున్నా. ఆ 60 లక్షల మందిని వదిలేసి నా పర్సు కొట్టేసేవే, అదే న్యాయం? అది నా వృత్తి అయ్యా. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. బస్సు వీళ్ళ అయిన వాళ్ళు, నేను వాళ్ళకి ద్రోహం చేయలేను. సరే ఎప్పుడు పంపిస్తా? ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు పంపిస్తాను. ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పంపిస్తాను అప్పుడు వెళ్తాను. వస్తాను. ఐ చిక్క. వెళ్ళలేదా? ఆహా. ఒక ముఖ్యమైన విషయం. ఏంటది? వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్న విషయం బయట ఎక్కడైనా వాగేవో ఆ రోజు పర్సులోనే తేలిపెట్టాను. నెక్స్ట్ అండర్ వేర్. వస్తా. ఏంటో డ్రాయర్లు వేస్తానంటున్నాడు. అన్నా ఈ రోజు నుంచి కట్టర్ వేయద్దు, లోపలికి తీసేయి. నేను ఎప్పుడైనా డ్రాయర్ వేసుకున్నానా? ఒరే అబ్బాయి, ఉండడానికి చోటిచ్చి కడుపు నిండా తిండి పెడుతున్నావు. నీది చాలా పెద్ద మనస్సురా. పెద్ద మనసేం కాదు కానీ ఈ రోజు పెద్ద పర్సు. ఏమిటి పెద్ద? అదే ఈ పెద్ద బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది అంటున్నాను. చూసావా మేమందరం నీ ఇంట్లో అడుగు పెట్టాము, నీకు బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. మాట్లాడక. ఇందులో లివర్ ఫ్రై చేపల పులుసు ఎనికివరా? మరి చేపల పులుసా? బ్రాహ్మిన్ బ్రెయిన్ కూడా తెచ్చానయ్యా. అయ్యో మేము బ్రాహ్మణం, ఇవేమీ తినం. పెరుగన్నం పాయసం మాత్రమే తింటాం. ఏంటి పెరుగన్నం పాయసమా? ఏమయ్యా వాడేమో పీతల నుంచి మేకల దాకా అన్ని గుమ్మేస్తున్నాడు, నువ్వేమో పెరుగన్నం అంటున్నావు. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? స్ట్రెంగ్త్ ఉండదు కదా? ఏమిటయ్యా స్ట్రెంగ్త్? మాంసాహారంలో లేని స్ట్రెంగ్త్ శాకాహారంలో ఉంది. నాన్ వెజ్ లో నేను చెప్పిన ఐటమ్స్ అన్ని తిను. చికెన్, మటన్, చేపలు, పీతలు, రొయ్యలు వీటన్నిటిని బాగా కుమ్మి తర్వాత వేడిగా సూపు తాగు. అప్పుడు తెలుసు పెద్ద స్ట్రెంగ్త్ ఏంటో. కోడి సూపులో ఉండే స్ట్రెంగ్త్ ఉలవచారులో కూడా ఉందా? మీకు ఆ స్ట్రెంగ్త్ చాలండి. రే దీని లోపల పెట్టరా. పెద్దనా ఇందులో పెరుగుంది, ఇందులో చారుంది, రెండింటిని కలిపి కుమ్మి పడుకో. మీ సంగతి ఏంటి? ఏమడుగుతుంది మా పాప? దానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారని అడుగుతుంది. ఒక మంచి వాడిని హంత గురించి చేయకండి. 2 క్యారేజీలు ఫుడ్ ఉంది, ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నాను బాబు. ఏమి టెన్షన్? పెద్దనా కాఫీ తాగారేమిటి? తాగాను, కూర్చో. ఎందుకో? అబ్బాయ్, బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని చెప్పావు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే తిరుగుతున్నావేమిటి? ఫుడ్ తినడం, క్వశ్చన్లు అడగడం ఇదే పని. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే లీవ్. సోమవారం బ్యాంకు లీవా? అరే నేను లీవ్ అండి. ఓహో, రేపు పెడతావు కదా? వెళ్తాను, కానీ వేరే బ్యాంక్ వెళ్తాను. ఒకే బ్యాంకులో పనిచేయచ్చు కదా? న్యూస్ చూడనా? ఏంటా న్యూస్? ప్రముఖ రౌడీ హీటర్ లాగా పరారీ. కమిషనర్ నేతృత్వంలో ఆచూకీ కోసం పోలీసుల గాలింపు. ఆహా.